కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీ అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారి 111వ ఆరాధన మహోత్సవాలు 26న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ శ్రీ అవధూత నారాయణ రెడ్డి సాధు సాలమ్మ ఎవరు, ఇక్కడ దేవాలయం ఎందుకు నిర్మించారు అనే అంశంపైన ఆలయ నిర్వాహకులు నారాయణ రెడ్డితో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం సమీపంలో ఉన్న సాధు సాలమ్మ ఆలయం దగ్గరికి ఇక్కడైతే మనం మఠం దగ్గరికి అయితే మనం చేరుకున్నాము. మొత్తానికి చూస్తే ఇక్కడ నారాయణ రెడ్డి మఠం కూడా ఉందని అనుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఏది ఏమైనప్పుడు కూడా గతంలో 10 మందికి పట్టెడు అన్నం పెట్టేదానికి కూడా ఆమె ఎన్నో కష్టాలు పడిందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఇక్కడ ఈ యొక్క మఠంలో అయితే దాదాపు ఇప్పటికి కూడా స్టిల్ దాదాపు ఎంత లేదన్నా సాధువులు కూడా 10 నుంచి 20 మధ్యలో కూడా ఇక్కడ ఉంటున్నారు. అయితే వారికి జీవనాధారం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క టెంపుల్ ద్వారానే అయితే ఇక్కడైతే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మనతో పాటు నారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, సాధుసాలమ్మ మఠం అయితే ఇక్కడ ప్రత్యేక ఏంటి, అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? మాది పూర్వం తెలుగుంగ ప్రాజెక్టులో మునిగిపోయిన బసవాపురం గ్రామము. ఆ గ్రామంలో ఆమె దాదాపు 80 సంవత్సరాల క్రితం భూమిరెడ్డి వారి ఆడబిడ్డగా జన్మించింది. ఆమె చిన్నతనంలోనే వివాహం చేసి చౌదరవారిపల్లె గ్రామానికి ఆమె ఇవ్వడం జరిగింది. బాల్యంలోనే భర్త చనిపోవడం వల్ల ఆమె చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి దైవభక్తిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. ఆమె 4 సంవత్సరాల క్రితం పరమపదించారు. ఆమె కట్టించిన దేవాలయాలు ఒక 3 చోట్ల మారింది. చాలా కష్టపడి దేవుళ్ళ నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారి మఠాలు డెవలప్ చేయడంలో ఆమె చాలా కృషి అమోఘం, అభినందనీయం. ఆమె ఇక్కడ బసవాపురం గ్రామానికి సమీపంలో సాధుమాత సాలమ్మ అనే ఆశ్రమాన్ని నిర్మించి ఇక్కడ నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారి దేవాలయం మరియు ఉమామహేశ్వర ఆలయం ఒక దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాదికి 2-3 రోజుల ముందు ఆరాధనా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా మార్చి 26వ తేదీన ఆరాధన జరుగుతుంది. ఆ రోజు ఇక్కడ హోమాలు, అభిషేకాలు, పూజలు, కోలాటాలు, వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. సప్తాహం అంటే భాగవత సప్తాహం కూడా 7 రోజులు జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ ఆ రోజు విరివిగా పాల్గొని ఈ నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మొత్తానికి చూస్తే ఇక్కడ సాధు సాలమ్మ టెంపుల్ దగ్గర అయితే మొత్తానికి ఉగాది పురస్కరించుకొని అయితే ఆరాధన ఉత్సవాలు అయితే నారాయణ రెడ్డి మఠం దగ్గర అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టెంపుల్ ఈశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నట్లయితే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. అయితే మొత్తానికి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కూడా ఆరాధన ఉత్సవాలు అనేది కూడా ఈ నెల 26వ తేదీన అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూస్తే 26వ తేదీ నిర్వహించే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆరాధన ఉత్సవాలకి పాల్గొని జయప్రదం చేయాలని కూడా నారాయణ రెడ్డి కూడా మనతో అన్నారు. అయితే మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ కావచ్చు, అదేవిధంగా ఈ నారాయణ రెడ్డి మఠానికి పూర్తిగా డెవలప్మెంట్ కోసం కూడా ప్రభుత్వం సహకరించాలని కూడా ఆయన ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి చూడాలి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క టెంపుల్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కోసము కృషి చేయాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.